ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికను మరొక పర్యాయము శుభములు వందనములు తెలియజేయుచున్నాను. అడ్వెంట్లోని మొదటి ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. చదవబడినటువంటి లేఖన భాగాలు చదవగా విని ఉన్నాం. అడ్వెంట్లో మనం వాడేటటువంటి కలరు ఊదా రంగు మనందరికీ తెలిసినదే. ఊదా రంగు యొక్క ఉద్దేశము నలుపు ఎరుపుల కలయిక. మానవుని పాప జీవితము చీకటిగా నలుపుగా ఉంటూ ఉండగా దేవుని యొక్క శిలువ త్యాగము, శిలువ రక్తము ఎరుపు కనుక మన పాపమును శిలువ రక్తములో మిళితము చేసి మనల్ని విమోచించేదిగా ఉంటూ ఉన్నది. కావున ప్రియమైనటువంటి వారలారా, అడ్వెంట్లోని మొదటి ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. చదవబడిన లేఖన భాగాలు చదవగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి చదువుకున్నాం. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపాశక్తి సంపూర్ణుడు అయిన మా పరలోకపు దేవా, అడ్వెంటు అనగా ఆగమనము, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఆగమము లోక రక్షణార్థమైనదని మేము విశ్వసిస్తూ ఉన్నాం. అందును బట్టి అడ్వెంటు ఆరాధనలు కూడా మేము జరిపించుకొని ఉండగా మీరు మాతో ఉండి ఆత్మీయ ఆహారంతో బలపరుస్తూ ఉన్నందుకు మీకు వందనములు. అడ్వెంటులోని మొదటి ఆదివారపు వర్తమానమును మేము వినబోచు ఉండగా నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని బిడలకు కావలసిన రీతిలో ఆత్మీయముగా బలపరచమని యేసునామమును అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక, ఆమేన్. ప్రియ దేవుని బిడలారా, మరి అడ్వెంట్లోని మొదటి ఆదివారంలో మనము ఏర్పాటు చేసుకున్న అంశము నీతి చిగురు. 3 లేఖనాలను బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశము నీతి చిగురు. చిగురు అనగా నునులేత ఆకులు. చిగురు సమాధానమునకు గుర్తుగా ఉంటూ ఉన్నది. ఆయుర్వేద వైద్యంలో కూడా నేడు వేకువనే లేతాకుల యొక్క కషాయము తాగమని అంటూ ఉన్నారు ఆరోగ్యము కోసం. అయితే ఒక జరిగిన యథార్థ సంఘటనను మనము విని వర్తమానంలోకి వెళ్దాం. ఒక కుటుంబ యజమాని తన ఇంటి ముందు ఫలాలిచ్చే చెట్టు పెంచుకుని ఆ చెట్టు నీడలో చల్లని వాతావరణంలో విశ్రాంతి తీసుకుంటూ ఫలాలు తింటూ ఆనందిస్తూ ఉన్నారు కుటుంబం. అయితే ఒక వ్యక్తి అనుకోని రీతిగా అటు వచ్చి, ఈ చెట్టు మీ ఇంటి దగ్గర ఉండడం మంచిది కాదు, కొట్టివేయండి అని చెప్పాడట. యజమానుడు ఆలోచన చేశాడు, ఈ చెట్టు వల్ల ఏమైనా కీడు సంభవిస్తుందేమోనని, సమస్యలు వస్తాయని చెప్పాడు కాబట్టి కొట్టివేద్దామని కొట్టివేశాడు. కొట్టివేసిన తర్వాత వాతావరణమే మారిపోయినది. ఎండ ఎక్కువగా ఉండడం, చల్లని గాలి అనేటటువంటిది రాకపోవడం, నీడ లేకపోవడం, ఆరు బయట కూర్చునడానికి కూడా అవకాశం లేనంత ఎండలు వచ్చి ఇబ్బందికరమైన పరిస్థితి కలిగింది. అయితే సమస్యలు వస్తాయని చెప్పినటువంటి మాట విన్నాడు, కానీ చెట్టు కొట్టేసిన తర్వాత ఆ కుటుంబంలో సమస్యలు వచ్చినాయి. కొంతకాలం బాధపడ్డారు. తరువాత మొద్దు నుండి చిగురులు వచ్చి ముందున్నటువంటి చెట్టు కంటే విస్తారముగా పెరిగి కొమ్మలు వచ్చి నీడనిచ్చి కాయలతోనూ మరలా పూర్వపు వైభవాన్ని వారు పొందుకున్నారు. కుటుంబీకులు చాలా సంతోషించారు. ప్రియమైనటువంటి వాళ్ళ మరి నేడు మనము గమనించినట్లయితే నేడు లేఖన భాగంలో కూడా మనం ఏర్పాటు చేసుకున్న అంశము నీతి చిగురు. నీతి చిగురు ఏమి చేస్తూ ఉన్నది అంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, నీతి చిగురు సిద్ధపరిచినది, నీతి చిగురు విమోచించినది, నీతి చిగురు రక్షణనిచ్చినది. మనం చెప్పుకున్నటువంటి యథార్థ సంఘటనలో ఆ చిగురు పెరిగి చెట్టై నీడనిచ్చింది, ఫలాలనిచ్చింది, చల్లని గాలినిచ్చింది, కుటుంబం అంతటికీ ఆహ్లాదమైన ఆనందాన్ని ఇచ్చింది. అలానే
నేటి లేఖన భాగములలోనికి మనము వెళ్ళినట్లుగా అయితే మన అంశము నీతి చిగురు అనగా పరిశుద్ధ గ్రంథములో దావీదుకు పరిశుద్ధ గ్రంథములో నీతి చిగురు అనే పేరు అర్థము వచ్చేటట్లుగా ఉన్నది. ఈ విషయం మనందరికీ తెలిసినదే. ప్రభువైన యేసుక్రీస్తును కూడా ఈ నీతి చిగురుకు సూచనగా మనము చూడగలుగుతూ ఉన్నాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనములో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. దేవుని బిడలారా, స్వార్థ పాఠ్య భాగంలోకి వెళదాం. లూకా స్వార్థ 1వ అధ్యాయము 1వ వచనము నుండి 25 వచన భాగాలు మనము చదువుకొని ఉన్నాం. ధ్యాన వచనముగా లూకా స్వార్థ 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకున్నాం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లలు తట్టుకును, అవిధేయులను నీతిమంతులు జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహదానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఉపాంశము సిద్ధపరుచున్నది నీతి చిగురు. ఎలా సిద్ధపరుస్తూ ఉన్నది? అవి యోదయ దేశమును పాలిస్తున్నటువంటి హేరోదు దినములు. అబియా తరగతిలోనున్న యాజకుడు జకర్యా. మరి జకర్యా ఎలిజబెత్తులు వీరిద్దరు బహుకాలము వృద్ధులు, పిల్లలు లేనటువంటి వారు, దేవుని దృష్టిలో నీతిమంతులే అనే ముద్ర వేయబడిన వారు. దైవ ఆజ్ఞ చొప్పున న్యాయ విధులను జరిగించి నిరపరాధులుగా నడిచారు వీరు. ఇంకా మనం గమనిస్తే యాజక ధర్మము చొప్పున ఆలయంలో ధూపం వేయడానికి వెళ్ళారు. 9వ వచనంలో మనం చూడగలుగుతాం ఈ విషయం. 10వ వచనంలోకి వచ్చేటప్పటికి ధూపం వేసే సమయంలో ప్రజలంతా బయట ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక 13వ వచనంలోకి వెళ్దాం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుమో, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును, అతనికి యోహాను పేరు పెట్టుదువు. దేవుని యొక్క దూత జకర్యా ఎలిజబెత్తులతో మాట్లాడిన సందర్భం. ఈ మాటలు చెప్పినటువంటి దూత గబ్రియేలు దూత, శుభవర్తమానములను తెచ్చేటటువంటి దూత. ఈ గాబ్రియేలు దూత భయపడవద్దని సంతోషకరమైనటువంటి వార్త తెలియజేస్తే 16వ వచనంలోకి వెళ్దాం. ఇశ్రాయేలీలో అనేకులను ప్రభువు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఈ యోహాను జననము ఉద్దేశం ఏమిటి అంటే ఇశ్రాయేలు అనేక మందిని ప్రభువు వైపుకు తిప్పాలి. అందుకే మనం అంశము సిద్ధపరిచినది నీతి చిగురు అని పెట్టుకున్నాం. ప్రియ దేవుని బిడలారా, యోహాను అనగా ప్రభువు దయాళుడు. ఎలిజబెత్తు కుమారుని కంటుంది. ఎలిజబెత్తు కుమారుని కంటూ ఆ కుమారుడే యేసుక్రీస్తుని గుర్చినటువంటి సాక్ష్యం ఇస్తాడని దూత తెలియపరిచిన మాటలు. ఇశ్రాయేలీలో చిగురు పుట్టింది, అది నీతి చిగురు. మెస్సయ్య అనే సాక్ష్యము బహిరంగముగా ప్రకటించాడు. మీ పాపముల నుండి మీరు బయటకు రండి, అది మిమ్మును శుద్ధి చేయుచు ఉన్నదని, శుద్ధి చేయువాడు ఆయనే, మిమ్మును రక్షించుచు ఉన్న రక్షకుడు ఆయనే అని సిద్ధపరుస్తూ ఉన్నటువంటి వచనాలు. మన రాజ్యము భూ సంబంధమైన రాజ్యము కాదు, అది పరలోక సంబంధమైన రాజ్యమని ఆ రాజ్యమును కొరకు సిద్ధపడమంటూ ఉన్నాడు. జకర్యా దర్శనము చూచాడు. ఎలిజబెత్తు ఆత్మతో నింపబడినది. యోహాను ఆత్మతో నింపబడి నీతి చిగురును గూర్చినటువంటి సిద్ధపాటును కలిగిస్తూ ఉన్నాడు. వీరిలో నీతి చిగురించింది. మరి నీలో నాలో ఆలోచన చేయాలి. పత్రిక పాఠ్య భాగంలోకి వెళదాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి 23వ వచనం వరకు గమనించినట్లయితే నీతి చిగురు విమోచించున్నది ఉపాంశము. ఇక్కడ ధ్యాన వచనము కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచూ ఉన్నది. ఆ కుమారుని యందు మనకు విమోచనము. పౌలు క్రీస్తు ప్రభువును ఒకప్పుడు ఎరగనప్పుడు విరోధిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు క్రీస్తును ఎరిగిన తరువాత క్రీస్తు అను చిగురుకు పరిచారకుడై ఉన్నాడు. ఆ విషయాన్ని చెప్తున్నాడు. భయంకరమైన పాపములో ఉన్నప్పుడు
ఆ పాపానికి తగిన శిక్ష నాకు విధించలేదు, విమోచింపబడ్డాను, మీరు కూడా విమోచకులుగా రండి, ఆయన విమోచకుడు అని తెలియపరుస్తున్నాడు. 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, అంధకార సంబంధం నుండి విడిపించాడని చెప్పుచూ ఉన్నాడు. రెండవది, తాను ప్రేమించిన కుమారుని ద్వారా మనల్ని రాజ్య నివాసులనుగా చేశాడని చెప్పుచూ ఉన్నాడు. 14వ వచనంలోకి వెళితే ఆ కుమారుని యందు మనకు విమోచనము, మన మూల వచనం అది, అనగా పాపక్షమాపణ కలుగుతూ ఉన్నది. యేసుక్రీస్తు ద్వారా విమోచనము, పాపక్షమాపణ కలుగుతూ ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక 15వ వచనంలోకి మనం వెళితే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ప్రభువు అదృశ్య దేవుని స్వరూపి ఒకటి. రెండవది, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. 17వ వచనంలో గమనిస్తే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధార సంభూతుడు. ప్రియదేవుని బిడలారా, నీతి అనబడిన చిగురైన యేసు అన్నిటికంటే ముందు ఉన్నవాడు, సమస్తమునకు ఆధారము ఆయనే. ఇక 18వ వచనంలోకి వెళితే సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. సంఘమునకు శిరస్సు ఆయనే, అది ఆది అంతము లేనటువంటిది ఆయన కార్యాలు. 20వ వచనంలో శిలువ రక్తము చేత భూలోకమందున్న వాటిని పరలోకమందున్న వాటిని సమాధానపరిచెను. సమాధానకర్త, నీతి చిగురు. 21వ వచనంలో అంటున్నాడు కదా, దేవునికి దూరస్తులుగా ఉండకుడి, దుష్క్రియలు మానండి, మీ మనసులను మార్చుకొనండి. 22వ వచనంలో దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలబడి విమోచింపబడిన వారు స్థిరమై ఉండాలి. మీరు స్థిరముగా ఉండండి. విమోచింపబడ్డారు కదా, విమోచింపబడిన మీరు స్థిరముగా ఉండండి. ఇక పాత నిబంధన పాఠ్య భాగంలోకి వెళదాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14 నుండి 18 వచ్చిన భాగాలు చదవగా విన్నాం. ఇర్మియా గ్రంథము ధ్యానవచనముగా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకున్నాం. ఆ దినములలో యోధావారు రక్షింపబడుదురను, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు, యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడుదురు. ఇక్కడ ఉపాంశము నీతి చిగురు రక్షించున్నది. ప్రియదేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథములో నీతి చిగురు, చిగురు అనగా చెట్టు నుండి వచ్చేటటువంటి లేత కొమ్మలు, లేత ఆకులు. పరిశుద్ధ గ్రంథములో ఈ చెట్టు గురించి, వృక్షాల గురించి, చిగురు గురించి, పండ్ల గురించి ప్రస్తావన కనబడుతూ ఉన్నది, ప్రాముఖ్యత కనబడుతూ ఉన్నది. ఒక్కసారి మనం గమనించినట్లుగైతే ఆదికాండము 3వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు గమనించినట్లుగైతే ఆదాము అవల విషయం ఇక్కడ మనం చూస్తాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చపదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. 19వ వచనంలో అంటున్నాడు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. దేవుడు తినవద్దని చెప్పినటువంటి వృక్ష ఫలము తిని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మరణము సంభవించినది. వృక్షమునకు ఇక్కడ వృక్ష ఫలాలు తిన్నాడు కాబట్టి మరణమునకు సాదృశ్యమైన చెట్టుగా ఆ చెట్టు ఉంటూ ఉన్నది. ఇక రెండవది మనం గమనించినట్లయితే ఆదికాండం 21వ అధ్యాయము 14 నుండి 19 వచనాల్లో హాగరు విషయము, ఇష్మాయేలు విషయము. అబ్రహాము ఆగరును ఇష్మాయేలును తీసుకుని వెళ్ళి అరణ్యములో ఎడారిలో విడిచిపెట్టాడు. అందరికీ తెలిసినదే. 17వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. హాగరు ఒక పొద దగ్గర బిడ్డను విడిచిపెట్టి ఆ బిడ్డ యొక్క ఏడ్పును చూడలేక దూరంగా వెళ్ళి ఏడుస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ ప్రియమైనటువంటి వాళ్ళరా, హాగరు దేవుని యొక్క
సన్నిధిలో మొరపెడుతూ ఉన్నది, ఆగరు మొరపెడుతూ ఉన్నది. ఆగరును దేవుడు విడిచిపెట్టలేదు, అలానే ఇస్మాయిల్ను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఆగరు కన్నీరు దేవుడు చూశాడు, ఇస్మాయిల్ మొర దేవుడు విన్నాడు. నీవు ఎప్పుడైనా కన్నీరు విడిచావా? ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. 15వ వచనంలో ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణి వదిలేసి, ఆ పొద యేసుక్రీస్తునకు సాదృశ్యముగా ఉన్నది. ఆ నీటి ఓట యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. రక్షణనిచ్చిన పొద, జీవమునిచ్చిన నీరు అక్కడ మనం చూస్తున్నాం సందర్భం. ఇక 3వది రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు గమనించినట్లయితే, ఏలియా బదరీ వృక్షము క్రింద మరణాపేక్ష గలవాడై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన జీవము పొందేదిగా చేసింది. బదరీ వృక్షము యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నది. ఆ రొట్టె క్రీస్తు శరీరమునకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నది. ఆ నీళ్లు క్రీస్తు యొక్క రక్తమునకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నవి. ఇక 4వ సంఘటనకు వెళదాం. యోనా గ్రంథము 4వ అధ్యాయము 5 నుండి 8 వచనాల్లో యోనాకున్న శ్రమ పోగొట్టడానికి దేవుడు సొర చెట్టును ఏర్పాటు చేశాడు. ఒక్క రోజులోనే మొలిచి పెరిగింది. ఆ చెట్టు నీడన ఉపశమించాడు. ఆ సొర చెట్టు మరలా ఎండిపోగా బాధపడుతూ ఉన్నటువంటి సందర్భం. ఆ సొర చెట్టు యేసుక్రీస్తు ప్రభువునకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నది. మన శ్రమ, యోనా యొక్క శ్రమ ఆయన అనుభవించడానికే పుట్టాడు. చెట్టు నీడ విశ్రాంతిని అనుభవించడానికి. మరి సొర చెట్టును పాడు చేసినటువంటి పురుగు ఎవరు అంటే యోధులు. అంత మాత్రమే కాదు, యాజకులు, నాయకులు, పెద్దలు, పాపులకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నది. ఒక్క రోజులో మలిచి ఎండిపోయినటువంటి చెట్టును బట్టి నీవు దుఃఖపడుతున్నావే. ఇశ్రాయేలీల కోసం నేను ఎన్నో సంవత్సరాలుగా దుఃఖపడుతూ ఉన్నాను. వారిలో సుఖాన్ని, సంతోషాన్ని ఉంచక తీసివేసినటువంటి వారు ఎవరంటే యూదులు, యాజకులు, నాయకులు, పెద్దలు. వీరందరూ పాపులకు సాదృశ్యముగా ఉన్నారు. పాత నిబంధన పాఠ్య భాగంలో మనం ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయంలో గమనించినట్లయితే, దావీదు కోసము నీతి చిగురు, మొద్దు నుండి ఆ చిగురు రావడము ఉద్దేశము అదే యేసుక్రీస్తు. పాపమునకు సాదృశ్యముగా మొద్దు ఉంటూ ఉన్నది. ఎదుగుదల లేనటువంటి, అభివృద్ధి లేనటువంటి దానికి సాదృశ్యముగా ఉంటూ ఉన్నది. అలాంటి పాపపు వంశములో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రియమైనటువంటి వాళ్ళరా, చిగురు యేసుక్రీస్తు ప్రభునకు సాదృశ్యముగా ఉంటే మొద్దు యోధా జనమునకు, పాపులకు సాదృశ్యముగా ఉన్నది. చిగురు అంటే శరీరములోని వ్యర్థములను తొలగించేదిగా ఉంటూ ఉన్నది. అలానే నీతి చిగురు మన పాపములను తీసివేసి మన ఆత్మకు రక్షణనిచ్చేదిగా ఉంటూ ఉన్నది. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 30వ వచనములో, అంతటా అహియా తాను ధరించుకున్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకునుము. సౌలు రాజు, దావీదు రాజు, సొలొమోను రాజు మరి ఇశ్రాయేలు సామ్రాజ్యమును ఒకటిగానే పరిపాలన చేశారు. వారి పరిపాలన కాలంలో విభేదములు రాలేదు, చీలిపోలేదు. సొలొమోను అనంతరము 2గా చీలిపోయినది. ఆ విషయాన్నే అహియా ప్రవక్త ముందుగానే తెలియచేస్తూ ఉన్నాడు. అహియా ప్రవక్త ఆలయమునకు వెళ్లే దారిలో యెరోబామును కలుసుకొని యెరోబాముతో చెప్పుతున్నటువంటి వింతైనటువంటి పని చేసిన సంఘటన. క్రొత్త వస్త్రాన్ని 12 ముక్కలు చేశాడు. 10 ముక్కలను యెరోబాముకి ఇచ్చాడు. అంటే ఆ ప్రవక్త యొక్క ఉద్దేశము, దేవుడు తెలియపరిచినటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, ఇదిగో ఇశ్రాయేలు రాజ్యము 2గా చీలిపోతుంది. ఇశ్రాయేలు రాజ్యము, యోధా రాజ్యము. ఇశ్రాయేలు రాజ్యము 10 గోత్రములకు యెరోబాము రాజుగాను, యోధా 2 గోత్రములకును రెహబాము రాజుగాను పరిపాలన జరిగినటువంటి సందర్భాలు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 14వ వచనంలో కూడా యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యోధా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మాట, మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచూ ఉన్నవి.
ఇర్మియా ప్రవక్త కూడా తెలియజేస్తున్నటువంటి మాటలు. మంచి రోజులు రాబోతూ ఉన్నది, ఈ ప్రవచన నెరవేర్పు జరుగుతూ ఉన్నది, దేవుడు చెప్పినటువంటి మంచి మాటలు నెరవేర్పు దినములు రాబోతూ ఉన్నవని ఇర్మియా చెప్పుచూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 15వ వచనంలో గమనిస్తే, ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములు అనుసరించి జరిగించును. ఇక్కడ ఒకటేమో దావీదునకు నీతి చిగురు మలిపించడము, రెండవది భూమి మీద నీతి న్యాయములు జరుగుతాయి. 16వ వచనంలో అంటున్నాడు, యెరూషలేము నివాసులు సురక్షితముగా ఉంటారు, యెరూషలేమునకు నీతి అను పేరు పెట్టబడుతుంది. 17వ వచనంలో దావీదు సింహాసనం మీద ఒకడు కూర్చుంటాడు. 18వ వచనంలో ఆయన లేవీలలో ఒకడై ఉండి యాజక ధర్మమును జరిగిస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, ఇర్మియా ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుకను గురించి, పాపుల కొరకై తాను తన ప్రాణము పెట్టుదను గురించి, ఇక్కడ పరలోకమును గురించి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాటలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, పరలోకములో ఉన్న జీవజలము, జీవజల వృక్ష ఫలము, జీవజలము, జీవవృక్ష ఫలము, వాటి యొద్దకు మనల్ని నడిపించి ఆయన నిత్యమైన సింహాసనముపై ఆసీనుడై అవినీతి లేకుండా నీతి రాజ్య స్థాపన చేసి జరిగిస్తాడని ఇర్మియా ప్రవక్త యేసుక్రీస్తుతో, అది యేసుక్రీస్తులో నెరవేరింది అని తెలియజేస్తున్నాడు. ఆ జీవవృక్ష ఫలము, జీవజలము క్రీస్తు అయి ఉన్నాడు, క్రీస్తుకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నదని మనం గమనించాలి. మన నేటి అంశము నీతి చిగురు. నీతి చిగురు ఏం చేస్తూ ఉన్నది? స్థిరపరుస్తూ ఉన్నది, విమోచిస్తూ ఉన్నది, రక్షిస్తూ ఉన్నది. కాబట్టి అడ్వెంటులో ప్రవేశించే మనము ఆత్మీయ ఆహారముతో నీతి చిగురు వలె ఫలిద్దాం. ఆత్మీయమైనటువంటి ఆనందముతో మనము, మన కుటుంబము, మన సంఘము పరలోక సంతోషమును అనుభవించి నిత్య జీవమును పొందుకుందాం. అలాంటి కృపా సహాయము దేవుడు మనందరికీ అందించి బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మన ప్రభువైన యేసుక్రీస్తు వలన హృదయములకు తలంపులకు తోడైండునుగాక. ఆమేన్. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి వారలారా, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలియపరుస్తున్నాను. మీ అందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాం.